హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అంత బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి నేనైతే గోంగూరతో చికెన్ కర్రీ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గోంగూర చికెన్ ఏ విధంగా వండుకోవాలి, ఏ విధంగా వండుకుంటే బాగుంటుంది, ఏ విధంగా వండుకుంటే టేస్టీగా ఉంటుంది అనే దానికోసం అయితే ఈ వీడియో చేయడం ఉంది ఫ్రెండ్స్. అందుకే నా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా అయితే గోంగూరను అయితే ఉడికేసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాకనైతే శుభ్రం చేసి పొయ్యి వెలిగించి దాక పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం సేపాగి ఒకసారి అటు ఇటు తిప్పుకోండి ఫ్రెండ్స్. అదే చేతితోటి 4-5 పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. మనం ఉడకబెట్టుకున్న గోంగూరను అయితే నీటిలో అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి మనం నానబెట్టుకుంటే ఆ మట్టి ఇసుక కిందకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మాసాన్ని అయితే శుభ్రం చేసుకుందాం ఫ్రెండ్. అలాగే మాసాన్ని 1-2 సార్లు అయితే శుభ్రంగా అయితే కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గోంగూరను అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్. ఎందుకంటే గోంగూర డైరెక్ట్గా వేసుకుంటే మాంసం మిర్చిపోద్ది ఫ్రెండ్స్. గోంగూరను ఉడకబెట్టుకుంటూ వేసుకుంటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. వేసుకుంటే ఒక 10 నిమిషాల ముందర దింపేద్దాం అనిపించుకుంటే అప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే ముందరైతే అది ఉడకాలి కాబట్టి దీన్ని కలపటం వల్ల చికెను నజ్జి అయిపోద్ది ఫ్రెండ్స్. అందుకే అలాగే ఎప్పుడు వేయకోకండి. ఎప్పుడు మనం ఉడకబెట్టుకుంటూ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వేసిన కొంచెం సేపటికి అయితే చికెన్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి ఉప్పు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వెంటనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్క విడకుండా బిగింపు అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం సేపు మూత పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం సేపు అంతా ఆగిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఫ్రెండ్స్, కింద అడగంటకుండా ఉండేలాగా. ఇప్పుడు పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసిన కొంచెం సేపటికి అయితే కారం కూడా వేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం కారం వేసిన తర్వాత చిన్న మంట అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద మంట మీద అయితే మాడిపోతుంది. అందుకే చిన్న మంట పెట్టుకోండి. కొంచెం సేపు అయితే మగ్గినవ్వాలి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయే వరకు. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అయితే వేయండి ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఉడకనివ్వండి ఫ్రెండ్స్. మాంసం ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని గోంగూరను అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఆ గోంగూరని చక్కగా మనం పప్పుకు తెట్టి మెత్తగా రుబ్బాలి ఫ్రెండ్స్. మెత్తగా రుబ్బితే చక్కగా పేస్ట్ లాగా అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం గోంగూర వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి అడుగంటేద్ది ఫ్రెండ్స్. గోంగూర కొంచెం చిన్న మంట పెట్టుకుండి మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆ రెండు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసిన తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ మసాలా వేసేసిన తర్వాత ఒకసారి అయితే తిప్పుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనం కరివేపాకు తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనకి గుమగుమలాడే కలర్ఫుల్ రుచికరమైన చక్కటి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.